హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం జగన్ గారి పైన రాళ్ల దాడి జరిగిన తర్వాత ఒక రోజు విశ్రాంతి తీసుకొని ఆయన ఇప్పుడు బయటకు వచ్చి దాని గురించి స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే, మేమంతా సిద్ధం బస్సు యాత్రకి వస్తున్న స్పందన చూస్తే ఇటువంటి దాడులు జరుపుతున్నారు, ఇటువంటి దాడులు ఏవి కూడా వీటిని ఆపలేవు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అప్పుడు చూస్తాము అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్? అంటే ఆ రోజే చెప్పుండొచ్చు ఆయన, ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు చెప్పుండొచ్చు. దాని తర్వాత ఆయనకి జరిగిన తర్వాత ఆయన జరిగిందని చెప్తున్నాడు. జరిగిన దానికి ఇప్పటి వరకు ఆధారాలు ఏవి దొరకలేదు, రాయి దొరకలేదు, ఆ చేసిన వాళ్ళు ఎవరు దొరకలేదు, అక్కడ జరిగిందా లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. సో అదంతా ప్రభుత్వ వైఫల్యం మనకు ఖచ్చితంగా కనపడుతుంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారికి గాజువాకలో రాళ్ళు వేయటం, అక్కడ ఆయన అనటం, ఇట్లాంటి రాళ్లకు భయపడను, దీనికన్నా బాంబ్ బ్లాస్ట్లకి ఇట్లాంటి వాటి నుంచి తట్టుకొని బయట వచ్చాను, ఇలాంటి వాటికి భయపడను ఇలాంటి అని చెప్పి అనటం. దాని తర్వాత మనం ఎందుకు ఇలా మాట్లాడలేదు, మనం ఎందుకు ఇలాంటి సమాధానం ఇవ్వలేదు, ప్రజలను ఉద్దేశించి మనము ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి ఆయన ఖచ్చితంగా మళ్ళీ తర్వాత ఈరోజు రియలైజ్ అయ్యారు. ఇంక ఈరోజు మాట్లాడటం జరిగింది. సో దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా, అదేదో పెద్ద ఇన్సిడెంట్ అయినట్టు, ఒక చిన్న గులకరాయి తగిలింది అంటున్నారు. దాని గురించి ఇప్పటివరకు ఏదీని ఫైండ్ అవుట్ కావట్లేదు. కానీ ఎందుకు ఇంత హడావిడి, ఇంత హంగామా చేస్తున్నారో తెలియట్లేదు. అదే సేమ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెనాలిలో నిన్న అదేలాగా రాళ్ళు విసరటం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆయన కూడా అక్కడ అది జరిగినా కూడా ఎక్కడ మీటింగ్ ఆపలేదు. ఇంకోటి అతన్ని పట్టుకోవటం జరిగింది. ఎవరైతే రాళ్ళు విసిరారో అతన్ని పట్టుకోవటం జరిగింది, అతన్ని పోలీసులకి అప్పచెప్పటం జరిగింది. కానీ అతను ఎవరు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా క్లియర్గా తెలియలేదు. అంటే ఎవరు చేయించినట్టు అది? సో ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు పట్టించారు, ఎవరైతే రాళ్ళు విసురుతున్నారో వాళ్ళని పట్టించారు. పట్టించినప్పుడు అతను ఎవరు, ఎందుకు చేస్తున్నాడు, ఎవరు చేయిస్తున్నారు అనేది అయితే తెలియాలి కదా ప్రజలకి. సో అది ఏమీ లేదు. అతని మీద కేసైనా బుక్ చేశారా లేదా వదిలేశారో కూడా తెలియదు. సో ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుంది? సో ప్రజల్ని ఎందుకు డైవర్ట్ చేయటానికి చూస్తున్నారు? అంటే వీళ్ళు వెళ్ళిన చోటంతా జనాలు రాలేదు. ఓకే, బస్సు యాత్ర సిద్ధం అది అనేది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళకపోవటం, ఎవరు జనాలు లేకపోవటంతో సో ఆయనకి జనాల్ని మనం డైవర్ట్ చేయాలి, సో ఇప్పుడు ఏదో ఒకటి చేయాలనే దానికి ఒక చిన్న గులకరాయి ఇది చేశారు. ఎందుకంటే ఆ కోడికత్తి టైం మనం చూసిందే. సో ఆ ప్రజలకు కూడా ఏమనిపించింది, ముందుసారి కూడా ఇదే కోడికత్తి డ్రామా ఏదైతే ఉంది, ఇప్పుడు గులకరాయి డ్రామా నడుస్తుంది, అంతకుమించి ఇంక వేరే ఏమీ కాదు ఇది అని చెప్పేసి ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది. కానీ ఆ జనాల్ని ఆకర్షించడం కోసం షర్మిల గారి ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంది కడపలో. సో ఫుల్గా వీళ్ళ గురించి ఏమేమి ఉందో అన్నీ బయట పెడుతుంది. సో వీటి మూలాన ఏమవుతుంది, వీళ్ళు డైవర్ట్ చేయాలి, ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి. సో ఏదో ఒకటి జరగాలి, ఇన్సిడెంట్ జరగాలి అనేదానికి జరగటమే జరుగుతుంది. సేమ్ అదే లాంటిది ఇతని మీద ఒక్కటే జరిగితే మన మీదే జరిగింది అనుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ అపోజిషన్ లీడర్ల మీద కూడా పంపించడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేశారు అని అనుకున్నప్పుడు అక్కడ జనసేనలో పట్టించారు కదా, నువ్వెందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అవును. సో ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒక్కడ దొరికినప్పుడు మొత్తం తెలుస్తుంది కదా. సో బీజేపీ అదే అంటుందిగా, సిబిఐకి ఇవ్వమని. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో లోకల్ వాళ్ళు వద్దని చెప్పి అడుగుతుంది, ఈసీకి కంప్లైంట్ ఇచ్చింది. సో వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈసీ వాళ్ళని అడుగుతున్నారు కాబట్టి సిబిఐకి ఇస్తేనే మంచిదని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా చట్టపరమైన పనులే కానివ్వండి, న్యాయపరమైన పనులు ఎక్కడా కూడా జరగట్లేదు. అంతా అన్యాయం జరుగుతుంది అనేది అందరికీ కూడా తెలిసిన విషయం కదా. ఎక్కడ న్యాయం జరగదనే ఒక నమ్మకం. ఎందుకంటే ఒక సీఎంకి రక్షణ లేదు, అపోజిషన్ లీడర్స్కి రక్షణ లేదు, సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ఆయనకి రక్షణ లేదు. ఈసారి ఇంకెవరికి రక్షణ కల్పించగలుగుతుంది ఇక్కడ ఏపీ గవర్నమెంట్? సో ఆ డీజీపీ గారిని మార్చాలని అయితే ఇదివరకే కూడా కంప్లైంట్ ఇచ్చిన మాట జరిగింది కదా, బీజేపీ వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళా దాన్ని తొందరగా ఫాలోఅప్ చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఇక్కడ వైఫల్యం అనేది ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని మార్చటము. సో వీటిని ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది అయితే ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ అయితే సిబిఐకైనా ఇచ్చి
ఇది ఒకసారి అంటూ, ఎందుకంటే లాస్ట్ టైమే జరిగినప్పుడు కోడికత్తి సీను విషయంలో సో అతను అన్యాయంగా జైల్లో ఉండటం, అతనికి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయన్ని జైల్లో ఉంచటం, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు ఎవరిని బలి చేస్తారో, నెక్స్ట్ ఎవరిని చంపుతారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ప్రతిసారి ఇలాంటి స్టంట్లు అంటే వైసీపీ చేస్తూనే ఉంది. శవ రాజకీయాలు చేయటమే కానివ్వండి, రక్తదాహం అనేది ఆ పార్టీకి అలవాటైపోయింది. కంపల్సరీగా ఎవరినైనా మళ్ళీ చంపే అవకాశం ఉంటుంది. సో దీని మూలాన సెంట్రల్ గవర్నమెంటే కానీ ఈసీ కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఓకే మేడం, ఈ రాయిదాడి ఏదైతే ఉందో కంప్లీట్గా వైసీపీ అయితే చంద్రబాబు గారే చేయించారు అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వీడియో కూడా ఎడిట్ చేస్తారు. అంటే చంద్రబాబు గారు అంతకుముందు సభలో రాళ్ళు విసిరాలి అని చెప్పేసి ఒక ఏదొకటి విసిరాలి అని చెప్పేసి చెప్పిన ఒక సెంటెన్స్ని దీనికి జోడించి మరీ సోషల్ మీడియాలో వదిలేరు మేడం. సో అది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు అన్నారుగా, పిట్టను కొట్టినా చచ్చిపోని గులకరాయితో కొడితే చనిపోతారా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని చిత్తూరులో ఇదేలాగా రాళ్లతో, అంటే అక్కడ డైరెక్ట్ కనపడుతుంది, విజువల్స్లో కనపడుతుంది, వేసే వాళ్ళు కనపడుతున్నారు. సో ఇన్ని జరిగినా అక్కడ అసలు కేసు కూడా పెట్టలేదు. సో అందరూ వైసీపీ వాళ్ళే చేశారు కాబట్టి కేసు కూడా లేకుండా చేశారు. ఇంకా పై ఒదిగి బాబు గారి మీద రిటర్న్ కేసు పెట్టారు కూడా. సో ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ అయింది. వాళ్ళ సెక్యూరిటీ గార్డులకి అందరికీ తలకి దెబ్బలు తగలటమే కానివ్వండి, వాళ్ళకి గాయాలు అవ్వటం, రక్తం కారటం, ఇవన్నీ కూడా చూసాం కదా. సో అలాంటి ఇన్సిడెంట్ ఇక జరిగితేనే పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి. సో డీజీపీ కూడా అప్పుడేం పట్టించుకోలేదు. సో ఇప్పుడు తర్వాత ఈ టైంలో అసలు జరిగిందా లేదనేదే ఇంకా డౌట్ ఉంది. జరిగింది ఇది రాళ్లతో రాయితో కొట్టారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు. అంటే రాయి దొరకలేదు, కొట్టిన వ్యక్తి దొరకలేదు. ఇతను ఎందుకు చీకట్లో, లైట్లు లేని టైంలో చీకట్లో ఎందుకు ఈయన బయట రావాల్సింది, కరెంట్ లేని టైంలో ఈయన ఎందుకు బయట వచ్చారు. సో ఇవన్నీ కూడా డౌట్స్ అనేది చుట్టూ చాలా ఉన్నాయి. సో ఎందుకు ఈయన మళ్ళా ఈయనే తుడిచేసుకోవటం, అదేదో పోయింది అన్నట్టు. సో ఇంకా అట్లాంటప్పుడు ప్రజలందరికీ కూడా ఆలోచిస్తారు కదా, ఇన్ని రకాల డౌట్లు ఉన్నాయి. యాక్చువల్లీ కరెంట్ లేని టైంలో ఆయన బయటే రాకూడదు, టాప్ మీదకి రాకూడదు. సో బస్సులో ఉండాలి, బస్సులో నుంచే లైట్ల మధ్యలో కనపడతాడు, అందరికీ దండం పెట్టుకొని వెళ్ళటమే కదా. సరే ఒకవేళ లైట్స్ అరేంజ్ చేసిన తర్వాత అయినా బయట రావాలి, అది లేదు. మళ్ళీ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 4 గంటలు మళ్ళీ ర్యాలీ తీసి తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత 3 కుట్లు పడ్డాయి. 3 కుట్లు పడటానికి అయితే అంత గాయం అయిందా, ఇవన్నీ డౌట్స్ చాలా ఉన్నాయి. ఆ 3 కుట్లు పడిన అంత గాయం అయింటే బ్లడ్ కారాలి, ఎక్కడ బ్లడ్ కారిన ఇది లేదు. సో మార్క్ లాగా గీసుకున్నట్టు అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మనకి ఏమనిపిస్తుంది, ఇది ఎంత నాటకీయంగానే జరిగింది. సో ఇది వరకు బిఫోర్ కూడా ఇట్లాంటివి చేశారు కాబట్టి మళ్ళీ అదే జరుగుతుంది అనే ఇదైతే మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే, అంటే మేడం జగన్ గారి పైన దాడి పట్ల కూటమి ఒక్కొక్కరు భిన్నంగా అంటే స్పందించారు. ప్రధాని గారు ఖండించారు, పురంధేశ్వర్ గారు ఖండించారు, బాబు గారు కూడా ఖండించారు. లోకేష్ గారు మాత్రం డ్రామా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా డ్రామా అన్నారు, నాగబాబు గారు కూడా ఫస్ట్ ఒక ట్వీట్ చేసి డ్రామా అని చెప్పేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు. అంటే ఎందుకు ఈ విధంగా భిన్నంగా స్పందిస్తున్నారు? అంటే జనరల్గా అయితే ఎవరైనా కూడా అలాంటివి రియల్గా జరుగుంటే అలాంటివి జరగకూడదనే కోరుకుంటారు ఎవరైనా సరే. మనకేంటంటే ఈయనతో అనుభవం ఉంది. ఈయన లాస్ట్ టైం కూడా ఏం చేశారు, సీను కోడికత్తి సీను విషయం ఇది. సో అప్పుడు అలాగే చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతున్నాయి, రిపీట్ ఇట్లాంటివే చేస్తున్నారు. సో అందరికీ ఇంకొక ఇంట్రెస్ట్, ఇప్పుడు ఈ లోపల ఇంకెవరిని చంపుతారో కుటుంబ సభ్యుల్ని, ఇది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని కుటుంబ సభ్యుల్ని చంపుతారు. సో ఆల్రెడీ వాళ్ళు అంటున్నారు కదా, చెల్లెళ్ళే భయపడుతున్నారు, తల్లి అసలు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయింది. సో రేపు పొద్దున వీళ్ళల్లో ఎవరినైనా, సునీత గారు ఆల్రెడీ చెప్పారు, మమ్మల్ని గొడ్డలతో నరికినా నరకచ్చు, నేను ఒక్కటే హైదరాబాద్ నుంచి వస్తాను అని చెప్తున్నారు. సో అందరికీ భయం వేస్తుంది. సో ఎందుకంటే వాళ్ళకి సింపతి కావాలి, ఎలక్షన్ బిఫోర్ ఏదో ఒకటి చేయాలి. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, అసలు ఇంకొక ఎమ్మెల్యే ఆయనకి కన్ను మొత్తం బ్యాండేజ్ వేసాడు. అసలు కన్ను బిఫోర్ ఫోటో అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కడ హాస్పిటల్స్లో ఎక్కడ వెళ్ళి జాయిన్ అయినా ముందు వెంటనే ఒక ఫోటో తీస్తారు.
తర్వాత డ్రెస్సింగ్ కానీ ఏదైనా చేయటం ఉంటుంది. అంటే సింపతిలో పని నా పనిలో పని అన్నట్టు ఆయన కూడా సింపతి క్రియేట్ చేసుకోవటానికి చూస్తున్నాడు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా. సో ఖచ్చితంగా ఇదంతా డ్రామా అనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరము లేదు. దీని గురించి ప్రజలు ఏదో చర్చించుకుంటారు, నన్ను చూడటానికి ఇంకా జనాలు వస్తారు అనే భ్రమలో ఉన్నట్టున్నాడు. అది కూడా ఒక రోజు వెళ్ళిందంటే రేపు పొద్దున అది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడే ఈ రోజేగా స్టార్ట్ అయింది మళ్ళీ సిద్ధం లేవు, మళ్ళీ జనాలు వస్తారా రారా అనేది ఎంత ఫేక్ నడిపించాడు. ఎందుకంటే మనం చూసిన కడప జిల్లాలో దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ జనాలు లేరు. సో ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. సో ఏదో ఒకటి మనం సెన్సేషనల్ చేయాలి. సో అందుకని ఈ గులకరాయి డ్రామా ఆడటం జరిగింది. సో అది కూడా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్లో ఇప్పుడు ఇంకోటి, ఎందుకంటే డీజీపీని ఇప్పుడైతే ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఆంజనేయులు గారిని కూడా మార్చాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా అయితే ఆయన ఏదో చేయబోయి ఏదో జరిగింది అన్నట్టయితే అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.